అండ్ సార్ ఇంకోటి ఇప్పుడు సోషల్ మీడియా టాపిక్ వచ్చింది కాబట్టి ఇది వరకు కూడా ఒక యాక్టర్తో మాట్లాడినా ప్రొడ్యూసర్తో మాట్లాడినా గుర్తురాట్లేదు. అప్పుడు టాపిక్ ఏముండిందంటే సోషల్ మీడియాలో ఉండే కాంటెంట్ ఉంటుంది. ఇప్పుడు టీజర్ లేకపోతే ట్రైలర్ సాంగ్స్ అప్లోడ్ చేసిన తర్వాత మేము అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ బాగా యాక్టివ్గా రన్ చేసేవాళ్ళం అప్పట్లో. సో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ అవి చేసేవాళ్ళం. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటారు కదా. సో నాకు ఒక మంచి పెద్ద హీరోదే రిక్వెస్ట్ వచ్చింది, ప్రమోషన్లో మీకు ఇంట్రెస్ట్ ఉందా అన్నట్టు. ఓకే ఫర్ లెట్స్ ట్రై, మూవీ ఇండస్ట్రీ ఎప్పుడు చేయలేదు కదా అన్నట్టు మేము అడిగినట్టున్నాము. ఓకే అన్నాము. రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే 1 million 2 million యాడ్ అవుతూ పోవాలి ఆ ట్రైలర్కో టీజర్కో. అండ్ ఫస్ట్ 24 hours ఇన్ని కొట్టాల్సిందే, ఎందుకంటే వేరే యాక్టర్ కంటే పెద్దగా ఉండాలి నెంబర్. సో ఇది చాలా కామన్ అయిపోయింది కదా, ఈ ఫేక్ వ్యూస్, ఫేక్ నెంబర్స్ చెప్పడం. సో ఈ కల్చర్ ఎందుకు కొత్తగా, అంటే అది ఎంతవరకు మీరు సమర్థిస్తున్నారు? మీరు కూడా ఆ గేమ్లో పార్ట్ అయి ఉన్నారా? అంటే ఇప్పుడు ఫ్యాన్స్ టాపిక్ ఎలా అయితే మాట్లాడామో, ఫ్యాన్స్లో నుంచి ఇది ప్రమోషనల్ టాపిక్. ప్రమోషనల్ టాపిక్లు ఏంటి, ఒక ప్రమోషన్ అనేది ఒక సినిమాకి చాలా హెల్దీగా ఉండేది మాకు. ఒక ఆడియో రిలీజ్ చేస్తే దాంతో వచ్చేది ఏంటి, దానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేస్తే ఎలా ఉంది రెస్పాన్స్, ట్రైలర్, అలాగే సినిమా రిలీజ్ ముందు ఒక ఈవెంట్ లాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి సినిమా రిలీజ్ చేసేవాళ్ళం. మళ్ళీ ఇది అంతే, బిఫోర్ కోవిడ్. ఓకే, అక్కడి వరకు ఈ కల్చర్ ఉంది. సో ఓకే, రైట్గా వెళ్ళేదాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ సినిమా ద్వారా ఏం వస్తుందనేది చూస్తూ వెళ్ళేవాళ్ళం. ఎప్పుడైతే మళ్ళీ సోషల్ మీడియాలో ఈ నంబర్ గేమింగ్, ఎన్ని వ్యూస్, ఎవడు అడిగాడు? ఎవరు అడగలే. మా దాంట్లో మేము ఈ 24 hours 20 million చూశారు, ఈ 24 hours 100 million చూశారు, ఈ 24 hours 150 million చూశారు. ఒకరిద్దరు ప్రొడ్యూసర్స్ ఆ సినిమాకి హైప్ తీసుకురావటానికి చేసిన మొదటి ప్రయత్నం. ఆ ప్రయత్నం ద్వారా అది మెల్లిగా హీరో పిఆర్ టీమ్స్, లాస్ట్ సినిమాకి అంత వచ్చింది, మన హీరో సినిమాకి ఇంత రావాలి. సో హీరోలకు మెల్లిగా గుయ్యి స్టార్ట్ చేసి అక్కడ నంబర్లు పెంచుతున్నారు. సో అందుకే నేనేం స్టార్ట్ చేశాను, ఓకే నేను కొన్ని రోజులు అలా ఒక 3 years జర్నీ చేసి చూశాను. నో ఇది గోయింగ్ అగైన్ రాంగ్, ఎక్కడ ఎవరో ఒకరి దగ్గర స్టాండ్ తీసుకోవాలి అని ఆర్గానిక్ వ్యూస్ అని వేస్తున్నాను ఇప్పుడు. బద్దలు కొట్టకుండా ఆర్గానిక్ అంటే ఫాల్స్ నంబర్స్, రైట్ ఫాల్స్ పోస్టర్స్, అవిటి వల్ల మనకు ఉపయోగం లేదు. అంటే ఉపయోగం ఎందుకు లేదంటే దాంట్లో కొందరు నమ్ముతుంది ఏంది, మా సినిమాకు ఇంత హైప్ ఉందని దీనివల్ల మేము చెప్పగలుగుతున్నాము అనుకుంటున్నారు. అది వాపు, బ్లాస్ట్ అయితే వాపు అది ఉండదు. ఒరిజినల్గా వెళ్తుంది నీ సినిమా, అసలు ఎంత రీచ్ అవుతుంది, నీ సినిమాకు ఓపెనింగ్స్ రాబోతున్నాయా, ఎలా ఉంది అనేది ఆర్గానిక్తోనే అర్థమవుతుంది. అబద్ధాన్ని నడిపిస్తున్నట్టు. సంక్రాంతికి వస్తున్నాము మూవీ సాంగ్ రిలీజ్ చేశాం గోదావరి గట్టు పైన. ఫస్ట్ ఇలాగ టీ సిరీస్ ప్రమోషన్ అంతా ఆడియో కంపెనీ చేసుకుంటుంది కాబట్టి ఫస్ట్ వాళ్ళు పుష్ చేయడానికి ఏదో 1 million ఏదో పుష్ చేశారంట. అడ్వర్టైజ్మెంట్ రన్ చేసి ఒక 1 million పుష్ చేశారు. పుష్ చేయగానే అది అందుకుంటే అది 140 million వెళ్ళింది ఆర్గానిక్గా. వాళ్ళు ఓన్లీ స్పెండ్ ఇట్ ఫర్ 1 million. ఎందుకు? ఆ సాంగ్ సూపర్ హిట్ అయిపోయింది, దాన్ని ఎవరు ఆపలేరు. రైట్, అది ఆర్గానిక్ నంబర్. అట్లా చేసినా ఓకే కదా సార్, స్టార్టింగ్లో కొంచెం పుష్ చేయడానికి చేసి నంబర్స్ వేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. రైట్, నంబర్ కనిపిస్తుంది నీకు అక్కడ, ఎవరికి నీ సాటిస్ఫాక్షన్. ఆడియన్స్ చూసినప్పుడు కూడా కొంత అమ్మ ఈ సాంగ్ 200 million వెళ్తాడు, చూడొచ్చు. వాడికి నచ్చలేదనుకో ఏమవుతుంది, అరే ఇది ఎందుకు చూసారు 200 million. సో ఇది అభిమానుల్లో తెలుసు, పిఆర్ టీమ్స్కి తెలుసు, హీరోలకు తెలుసు, వాళ్ళ ప్రొడక్షన్ హౌసెస్కి తెలుసు, ఇది అందరికీ తెలుసు. మాకు ఇదేం తెలియకుండా సైలెంట్గా జరిగేది కాదు. పోతే నాలకి ఎవరు మాట్లాడారు అది కదా. సో అందుకే నేను ట్రెండ్ మార్చుకుంది ఏంటంటే, బాబు నా సినిమాలకు నేను డబ్బులు పెట్టి కొనను, ఎందుకంటే అది రెవెన్యూ మనకు తిరిగి రాదు. నువ్వు నిజంగా ప్రమోట్ చేయడానికి మనం డబ్బు పెడుతున్నాము, సినిమాని ప్రమోట్ చేయడానికి వీఆర్ స్పెండింగ్, తప్పలేదు. నంబరు కొనుక్కొని నంబరు పెంచుకోవడం వల్ల వాట్ వీఆర్ గెటింగ్. సో ఇప్పుడు మా అన్ని నా పోస్టర్స్ ఏది వచ్చినా 1 million ఉండని ఆర్గానిక్ వ్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.